అంత బురద బురదగా అయిపోయి ఉన్నది చూడండి. ఇంకా 1400 మెట్లు, 1400 మెట్లు అయితే ఎక్కాలి. 2028 మెట్లు ఉన్నాయి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షాహిద్ మోటో బ్లాగ్. ఈరోజు అయితే చిన్న విలేజ్కి అయితే వెళ్తాను. అక్కడ ఏదో కొండ ఉందంట, చాలామంది ఫ్రెండ్స్ చెప్పాడు. ఆ కొండ పేరు బత్తినయ్య కొండ ఏదో చెప్పారు, బత్తినయ్య కోన. అక్కడైతే వీడియో చేయన్నారు మా ఫ్రెండ్స్ అందరు చాలామంది. అందుకే ఈరోజైతే ఆ కొండని వ్లాగ్ చేసేదానికి అయితే వెళ్తున్నాను. కొండ చాలా ఎత్తు అన్నారు. ఎత్తు అయితే నాకు తెలీదు కరెక్ట్గా, నేనైతే ఎప్పుడు పోలేదు. నా ఫ్రెండ్స్ అయితే పోయి ఉన్నారు అక్కడికి. అది చెప్పారు, అక్కడ చెయ్యి బాగుంటుంది అన్నారు, కొంచెం అడ్వెంచరింగ్గా ఉంటుంది అన్నారు. సరే అని స్టార్ట్ అయ్యా. ఓ బాబు చిన్నగా. ఇక్కడైతే రోడ్ అయితే అంతగా ఏం బాగలేదు, సింగిల్ రోడ్ ఇదంతా. ఈ రోడ్లో వచ్చాను కానీ అయితే ఆ కొండకైతే పోలేదు నేను. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను, మీ సపోర్ట్ కావాలి అంతే నాకు. మనమైతే దగ్గరకు అయితే వచ్చేసాము. ఫ్రంట్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ లాగా, అక్కడ నుంచి లెఫ్ట్. కూర్చో. స్ట్రైట్గా ఏదో చెప్తారని కదా, కొత్త విషయమా? కొత్త విషయం ఏదో ఒకటి చెప్తారని కదా. ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అంతా ఆఫ్ రోడ్. రోడ్ అయితే చూడండి, అంతా బురదగా ఉంది. ఇక్కడైతే ఫుల్ బురద. నిన్నే వర్షం పడింది, ఇంకా బురద అయిపోయింది. ఆడ ఎక్కువ దిగుతుంది బండ్లు అయితే. ఏం అస్లాం దిగేసావు? ఇంకా మనం చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ, వినాయకుడు కూడా ఉన్నాడు. నంది, శివుడు, వినాయకుడు ఇక్కడ చిన్నది. ఇంకా మనం అదో ఆ సైడ్ అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడైతే బాగా దిగుతుంది బండి మాత్రం, అంత బుడదే. ఇక్కడ ఏముంటాయో, పాములు గీములు ఏమైనా వచ్చేస్తాయేమో. అస్లాం, అనకుండా వచ్చేస్తే పరిస్థితి ఏంది బ్రో ఇప్పుడు? ఏముంది, పట్టుకొని ఆడుకుంటావా? అస్లాం అయితే అనకుండా పాము వస్తే మాత్రం ఇక్కడ పట్టుకొని ఆడుకుంటాడంట అస్లాము. బ్రో నేను కానీ నాకు కానీ నేర్పి బ్రో, ఎలా ఆడాలో. ఓ అనకుండా పొట్టలోకి వెళ్ళి అయితే ఆడుకుంటాడంట అస్లాము. బ్రో అయితే దూరంగా ఉన్నాను బ్రో ఈ ఆటకి మాత్రం నేను. ఓవర్గా అయితే బురద ఉంది ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఎంత బురద ఉందో ఇక్కడ. అలా వచ్చేప్పుడు కానీ రావాలి మనం.
రాళ్ళు అయితే చూడండి భయంకరంగా అయితే ఉన్నాయి ఇక్కడ. ఎలా ఉందంటే రాళ్ళు భయంకరంగా అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎంత దూరం పోవాలో, ఇంకా చాలా దూరం పోవాలైతే అనుకుంటా. చూడండి ఏదో అడవిలోకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. దయ్యాలు వస్తాయేమో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బురదలో అయితే నుంచి వచ్చాము. మన బైక్ చూడండి ఇప్పుడు అంత బురదగా అయిపోయి ఉన్నది. చూడండి ఎంత బురద అయిపోయి ఉన్నదంటే ఇంకా పక్కా వాటర్ సర్వీస్కి ఇవ్వాల్సిందే తీసుకొని వెళ్ళి కాళహస్తిలో. ఈ రూట్ మొత్తం అలాగే ఉంది. నిన్న వర్షం పడింది కదా, భయంకరంగా ఉంది. ఇంకా ఇక్కడైతే నిన్నైతే ఫుల్గా వర్షం అయితే పడింది. ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చేసాము, బత్తినాయి కోన దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్న వాచ్మ్యాన్ అన్న ఎప్పుడు ఉంటారు నా ఇక్కడ ఎక్కువ జనాలు? సోమవారం ఉంటారు. మీ పేరునా? ప్రభాకర్. ఎక్కడ ఉంటారు మీరు? బత్తినాయి కాలనీ ఇక్కడే రామాపురం దగ్గర. ఓ ముసిలిపేట పక్కన. అవునా, సరేనా. ఎన్ని మెట్లు ఉన్నాయి ఉండేది? 2028 మెట్లు ఉన్నాయి. మీరు రోజు రాత్రికి ఇక్కడే ఉంటారా? ఈ రాత్రి నైట్ మట్టి వెళ్తా ఇంటికి, కంటిన్యూగా ఉంటాను. ఓకేనా, థ్యాంక్ యూనా. దాదాపు 2028 మెట్లు ఏమో ఉన్నాయంట. ఆల్మోస్ట్ తిరుమల. ఇక్కడ తాగేదానికి వాటరు అవి ఉన్నాయి. వాటర్ కావాలంటే ఇక్కడే పట్టుకోవాలనుకుంటా నేనైతే. బాటిల్స్ పక్కాగా అయితే బాటిల్స్ అయితే క్యారీ చేసుకోవాలి, వాటర్ బాటిల్స్ అయితే. ఇంకా 28 బోలా. సో 2028 మెట్లు అయితే ఉన్నాయంట అన్న చెప్పారు. ఇక్కడ ఎప్పుడో నుంచి వాచ్మ్యాన్గా పనిచేస్తున్నారంట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారన్నారు. పైన చూస్తున్నారు కదా మెట్లు చూడండి ఎలా ఉంది. తిరుమల కన్నా ఘోరంగా అయితే ఉన్నాయి ఈ మెట్లు అయితే. అంత చిన్న మెట్లు. వామ్మో, ఎక్కేదానికైతే మాత్రం దూల తీరబోతున్నది ఇక్కడ మాత్రం అయితే. చూడండి అసలు చూడండి ఎలా వస్తున్నాడు. ఈడైతే మాత్రం కూర్చొని వెళ్ళాల్సిందే. ఇక్కడ నాన్ స్టాప్గా కొట్టలేం. మా 2000 మెట్లు అంటే మాటలా. ఇది వచ్చేస్తున్నది, ఏమంటారు ఆయాసం బోల్తే సార్, ఆయాసం వచ్చేస్తున్నది ఎక్కుతుంటే. ఇప్పటికైతే 600 మెట్లు అయితే ఎక్కాము. ఇక్కడైతే కూర్చొని రెస్ట్ అయితే తీసుకుంటున్నాము నేను అస్లాము. ఇంకా 1400 మెట్లు, 1400 మెట్లు అయితే ఎక్కాలి. ఇక్కడైతే వాటర్ అయితే ఫ్లో అవుతుంది చూడండి. ఇక్కడ నుంచి వాటర్ ఉంది ఇక్కడ. వాటర్ పైన ఫుల్గా ఉన్నాయని చెప్పారు ఆయన వాచ్మ్యాన్. అదేమో ఇక్కడ ఫ్లో అవుతున్నాయి వాటర్. ఇప్పటికైతే ఒక 1400-1300 మెట్లు అయితే ఎక్కున్నాము. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉంది. ఇదంతా అడవే, ఇదంతా ఇది మెట్లు చూడండి. ఇంకా ఎక్కాలి. మొత్తానికైతే మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. శ్రీ బత్తనయ్య స్వామి గుడి.
టెంపుల్, శివుడు గుడి, వినాయకుడు, శివుడు గుడి, వినాయకుడు, ఇక్కడ నంది చూడండి, బాగుంది కదా. ఇక్కడ కోతులు అయితే ఉన్నాయి, కొట్టుకొని తినేసేటట్టుగా ఉన్నాయి మమ్మల్ని కోతులు అయితే. వాటర్ సప్లై కానీ ఉంది ఇక్కడ. మండే ఒక్క రోజే అంట ఇక్కడ పూజలు జరిగేది, మండే ట్యూస్డే అంట. మీ తప్పుడు ఎవరు ఉండరు, ఖాళీగా అంటారు, ఖాళీగా ఉంటుంది ఇక్కడ, ఎవరైతే ఉండరు. ఇప్పుడైతే మనం కిందకైతే దిగేసాము, చాలా కష్టంగా దిగాము. కొంచెం ఈజీ దిగేప్పుడు, ఎక్కేప్పుడే కొంచెం అయితే కష్టము. ఇంకైతే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు.